పసిడి కొనుగోలుదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. సామాన్యుడికి బంగారమంటే ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక ఆపద్బాంధవుడు. కాని ఇప్పుడు ఆ ఆపద్బాంధవుడే అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అయింది. నిన్నటి వరకు తగ్గుతుంది కదా అని ఎదురుచూసిన వారికి ఈరోజు మార్కెట్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారానికి ఒక సేఫ్ హేవెన్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. డాలర్ విలువలో మార్పులు, అంతర్జాతీయ బ్యాంకుల నిర్ణయాలు వెరసి మన దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిని తాకాయి. నిన్నటి ధర చూసి ఈరోజు షాపుకు వెళ్లేసరికి వేలల్లో తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ రేట్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తూ ₹1,00,000 మార్కు వైపు పరుగులు తీస్తోంది. అసలు ఈ తరుణంలో బంగారం కొనడం మంచిదేనా, లేక ధరలు తగ్గే వరకు వేచి చూడాలా? ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలను లోతుగా విశ్లేషిద్దాం. బంగారం పెరగడానికి మొదటి ప్రధాన కారణం జియోపొలిటికల్ టెన్షన్స్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలుగాని, ఇతర దేశాల మధ్య ఉన్న విభేదాలుగాని ఇన్వెస్టర్లలో భయాన్ని నింపుతున్నాయి. ఎప్పుడైతే యుద్ధం వస్తుందో అప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి, కరెన్సీ విలువ పడిపోతుంది. కాని 1000 ఏళ్ల చరిత్ర ఉన్న బంగారం మాత్రం ఎప్పుడూ తన విలువను కోల్పోదు. అందుకే ప్రపంచ దేశాలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారాన్ని సేఫ్ హేవెన్గా భావించి విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి. రెండో కారణం మన దగ్గర ఉన్న చిన్నపాటి బంగారం కాదు, ప్రపంచ దేశాల బ్యాంకులు చేస్తున్న పని. సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో డాలర్లపై ఆధారపడటం తగ్గించి బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. గత 2 ఏళ్లుగా ఈ సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని మూటగట్టుకుంటున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధర పెరగడం సహజమే కదా. అదే ఇప్పుడు మార్కెట్లో జరుగుతోంది. ఇక్కడ మనం అమెరికా ఫెడ్ గురించి మాట్లాడుకోవాలి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించే సంకేతాలు రాగానే ఇన్వెస్టర్లు డాలర్ల నుంచి బంగారానికి మళ్లుతారు. డాలర్ ఇండెక్స్ బలహీనపడితే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ షూటప్ అవుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకోవడానికి ఇదొక కీలక కారణం. సామాన్యుడి భాషలో చెప్పాలంటే వస్తువుల ధరలు పెరగడం. మీ దగ్గర ఉన్న ₹1,00,000 విలువ 5 ఏళ్ల తర్వాత అంతే ఉండదు. కానీ తులం బంగారం విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అందుకే ప్రజలు తమ డబ్బు విలువ పడిపోకుండా ఉండటానికి బంగారాన్ని ఒక హెడ్జ్గా వాడుతున్నారు. రూపాయి విలువ పడిపోతున్న కొద్దీ మనకు బంగారం మరింత ఖరీదుగా మారుతోంది. అయితే ఒక్కసారి ఈరోజు రేట్లను చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,57,160, 22 క్యారెట్ల ధర ₹1,44,060గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారానికి మించి వెండి పెరుగుతోంది. ఒక్కరోజే 20,000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీకి ప్రస్తుతం ₹3,60,000కు చేరుకుంది. బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, మన భారతీయులకు ఒక సెంటిమెంట్, ఒక భరోసా. కాని ఇప్పుడు ఆ బంగారం ధర చూస్తుంటే సామాన్యుడి గుండె గుభేలంటోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు చూసి అసలివి ఎప్పుడైనా తగ్గుతాయా అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. గడిచిన కొన్ని నెలల్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీనికి కారణాలు అనేకం. కేవలం భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు మండుతున్నాయి. రూపాయి విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి మరియు ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. అయితే అందర్నీ వేధిస్తున్న ప్రశ్న, మళ్లీ ధరలు తగ్గుతాయా? నిపుణులు చెబుతున్న దాని ప్రకారం స్వల్పకాలంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. అంటే అప్పుడప్పుడు ₹1,000–2,000 తగ్గినట్లు అనిపించినా అది కేవలం తాత్కాలికమే. దీర్ఘకాలంలో మాత్రం బంగారం 10 గ్రాములు ₹1,00,000 దిశగా వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే 1–2 ఏళ్లలో ఈ మైలురాయిని మనం చూసే అవకాశముందని మార్కెట్ ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి భారీ స్థాయిలో ధరలు తగ్గిపోతాయని ఆశించడం ఇప్పట్లో కష్టమే. ఇలాంటి టైంలో సామాన్యుడికి వచ్చే పెద్ద డౌటేంటంటే, అసలు ఇప్పుడు బంగారం కొనచ్చా, లేక రేట్లు తగ్గే వరకు ఆగాలా? ఒకవేళ పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఉంటే మన పరిస్థితేంటి? మొదటి పాయింట్, అవసరం. మీ ఇంట్లో పెళ్లుందా, లేదా ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉందా? అయితే ధరలు తగ్గుతాయని నెలల తరబడి వేచి చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఒకేసారి 5 తులాల బంగారం కొనకుండా మార్కెట్ ఎప్పుడు కొంచెం తగ్గినా అప్పుడు ఒక అరతులం లేదా తులం కొంటూ ఉండండి.
దీనివల్ల మీరు ధరను యావరేజ్ చేసిన వారవుతారు. అంటే ఒకసారి ఎక్కువ రేటు ఉన్నా ఇంకోసారి తక్కువ రేటుకు కొనడం వల్ల మీకు నష్టం ఉండదు. రెండోది పెట్టుబడి. మీరు కేవలం లాభం కోసం బంగారం కొనాలనుకుంటే నగలు చేయించడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే అందులో తరుగు, మజూరీ రూపంలో మీ డబ్బు 10–20% వరకు పోతుంది. మరి ఏం చెయ్యాలి? ఎస్ఐపి పద్ధతిలో వెళ్ళండి. నెలకు ఇంత అని గోల్డ్ ఈటీఎఫ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో మొబైల్ యాప్స్ ద్వారా ప్రతి నెలా కొంచెం కొంచెం కొనుగోలు చేయండి. ఇది సేఫ్, పైగా ఫిజికల్ గోల్డ్ దాచుకునే రిస్క్ ఉండదు. మూడోది, చాలామంది చేసే పొరపాటు, పాత బంగారం ఎక్స్చేంజ్. మీ దగ్గర ఉన్న పాత నగలు ఇచ్చి కొత్తవి తీసుకునేటప్పుడు షాపువారు కటింగ్ పేరుతో చాలా గ్రాములు తీసేస్తారు. ముందుగా మీ బంగారం క్యారెట్ ఎంత ఉందో బయట చెక్ చేయించుకోండి. ప్రస్తుత మార్కెట్ రేటు ఎంత ఉంది, షాపువారు ఎంత ఇస్తున్నారు అనేది స్పష్టంగా లెక్క చూసుకోండి. నమ్మకమైన పెద్ద షోరూంలలోనే ఎక్స్చేంజ్ చేయడం ఎప్పుడూ మంచిది. చివరిగా మరియు అత్యంత ముఖ్యమైనది, తొందరపడకండి. ధరలు పెరిగిపోతున్నాయి, రేపు ఇంకెంత పెరుగుతాయో అని భయపడి అప్పులు చేసి మరీ బంగారం కొనకండి. బంగారం అనేది ఒక భద్రత మాత్రమే, అది జీవితం కాదు. మీ బడ్జెట్ను మించి బంగారంపై ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. దీర్ఘకాలంలో బంగారం ధర ₹1,00,000 దిశగా వెళ్లే మాట వాస్తవమే కావచ్చు, కానీ అది మెల్లమెల్లగా జరుగుతుంది. కాబట్టి ఓపికగా ప్లానింగ్తో కొనండి. చూశారుగా, బంగారం ధరలు ఆకాశంలో ఉన్నా తెలివిగా ప్లాన్ చేస్తే సామాన్యులు కూడా లాభపడవచ్చు. భారతీయులకు బంగారమంటే ఎంత ఇష్టముంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేస్తూ ధరిస్తుంటారు. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో దీనికి మంచి డిమాండుంటుంది. బంగారు ఆభరణాలనేవి మహిళల అందాన్ని మరింత పెంచుతాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారమనేది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడి సాధనంగానో పనిచేస్తుంది. బంగారంతో పాటుగా వెండిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్లో సంక్షోభం, వెనిజువేలాలో ప్రభుత్వ మార్పు, ఇలా పలు కారణాలతో అనిశ్చితి నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు కూడా బంగారు నిల్వల్ని క్రమంగా పెంచుకుంటున్నాయి. మరోవైపు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ భవిష్యత్తులోనూ తగ్గించనున్నట్లు సంకేతాలిస్తుండటం వంటివి బంగారం ధరల్ని ఆల్ టైమ్ హైకి చేర్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.